హలో aspirants, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ కనుక మనం చూస్తే ఇందులో 2 స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. బ్యారెల్ ఐలాండ్స్ లై అబౌట్ ఈస్ట్ ఆఫ్ గ్రేట్ నికోబార్, తప్పు. సో ఇది తప్పు. లాస్ట్ టైం బ్యారెల్ ఐలాండ్ ఎరప్టెడ్ ఇన్ 1991, ఇట్ రిమైండ్ ఇన్యాక్టివ్, అట్లా ఏం లేదు, అది కూడా తప్పే. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. బిఫోర్ వి గో టు ద టుడే సెషన్, ఎవరైనా IAS coaching, if you are interested or if any one of you is looking for 2026 అలాగే రాబోయేటటువంటి 2027 ఎగ్జామినేషన్ కూడా, సో అడ్మిషన్స్ హ్యావ్ స్టార్టెడ్. అలాగే TGPSC అండ్ APPSC గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ దీస్ అడ్మిషన్స్ ఆల్సో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైనా దీని మీద ఇన్ఫర్మేషన్ కావాలని అనుకున్న వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. కోర్ట్స్లో పెండింగ్ కేసెస్, ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు, వీటిలో ఉన్నటువంటి పెండింగ్ కేసెసే దాదాపుగా 60-70 లక్షల పైచీలకు కేసెస్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే 3-4 కోట్ల పైమాటే, ఏవి లోకల్ కోర్ట్స్లో కూడా తీసుకుంటే. సో ఇటీవల కాలంలో కేవలం సుప్రీంకోర్టులోనే 70,000 పైచీలకు కేసెస్ పెండింగ్లో ఉన్నాయంటే డిస్పోజబుల్ రేట్, అంటే సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి జడ్జిలతో పనిచేస్తుంది సుప్రీంకోర్టు, 34 జడ్జిలు. డిస్పోజల్ రేట్ ఆఫ్ ద కేసెస్ కూడా అద్భుతంగా ఉంది. కానీ కేసులు పెరగడం, ముఖ్యంగా అవేర్నెస్ అనేటటువంటిది కూడా ప్రజలకి బాగా పెరగడం వల్ల చాలామంది గతంలో పంచాయతీల్లో సాల్వ్ చేసుకునేటటువంటి కేసెస్ని కూడా కోర్టు మెట్ల వరకు తీసుకొస్తున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్. బట్ దీనివలన కూడా మనకి ఈ కేసెస్ అనేటటువంటివి చాలా అద్భుతంగా పెరుగుతుంది నెంబర్. సో ఈ నెంబర్ పెరుగుతున్నటువంటి కారణంగా మనకి ఈ పెండెన్సీ ఆఫ్ ద కేసెస్, అంటే జస్టిస్ మనకి డిలే ఏదైతే ఉందో అది చాలా డిలే అవుతుంది. సో దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో వచ్చింది. ముందుగా పెండెన్సీ కేసెస్ సుప్రీంకోర్టు దాదాపుగా 88,000కు పెరిగాయి. ప్రస్తుతం కోర్టు 34 జడ్జిలతో పనిచేస్తోంది. ఆగస్టు 2025కే కేవలం ఆగస్టు నెలలోనే 7,080 కేసులు రిజిస్టర్ అయ్యాయట. అలాగే ఇదే సమయంలో 5,667 కేసుల్ని సుప్రీంకోర్టు పూర్తి చేసినప్పటికీ ఇంకా దాదాపుగా 1,400 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇలా నెలకి 1,400 కేసులు చెప్పని చూసుకుంటే సో దాదాపుగా సంవత్సరానికి 18,000 కేసుల వరకు వెళ్ళిపోతాయి. సో అట్లాగనే పెండెన్సీ కేసెస్ అనేటటువంటివి ఇంకా ఫర్దర్గా, అంటే సుప్రీంకోర్టు ఎంత వేగంగా పనిచేస్తున్నా కూడా పెరుగుతుంది. అఫ్కోర్స్ దీనికి ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఏంటంటే సుప్రీంకోర్టు మరొక బెంచ్ని సౌత్ ఇండియాలో పెట్టడం, ఇది కూడా వెరీ గుడ్ థింగ్. సో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కనుక సుప్రీంకోర్టు తాలూకా మరొక బెంచ్ని ఏర్పాటు చేస్తే సో ఖచ్చితంగా ఈ కేసెస్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే మనం కనుక చూస్తే సుప్రీంకోర్టు కంటిన్యూస్ టు బ్యాటిల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్. ప్రస్తుతం పెండెన్సీ అనేటటువంటిది 88,417 ఉంది. సో ఇందాక చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ ఇది. 2025 యాన్యువల్ డేటా కనుక చూసుకుంటే 52,000 కేసులు మొత్తం ఫైల్ అయితే అందులో 46,000 కేసులను డిస్పోజ్ చేశారు. బట్ స్టిల్ మీరు ఎలా చూసుకున్నా ఒక 6,000 కేసుల వరకు మనకు పెండింగ్ ఉన్నాయి. అలాగే సివిల్ కేసులు, ఈ 88,000 కేసుల్లో అత్యధికంగా సివిల్ కేసులు 69,000 కేసులు, క్రిమినల్ కేసులు 18,000 కేసులు మనకు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ పెండింగ్కి సంబంధించి మనం జనరల్గా ఆ పదాన్ని ఏమంటామంటే జ్యుడిషియల్ బ్యాక్లాగ్ అని అంటాం. మాకు ఇంజనీరింగ్లో బ్యాక్లాగులు తెలుసు, ఇందులో తెలియదు అని అనుకుంటే పొరపాటు. జ్యుడిషియల్ బ్యాక్లాగ్ అంటే ఎక్కడైతే సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసెస్ని పెండింగ్లో పెట్టేస్తుందో బికాస్ ఆఫ్ ద కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి రియల్ టైమ్ కండిషన్స్ వల్ల, సో వాటిని జ్యుడిషియల్ బ్యాక్లాగ్ అని అంటారు. అంటే జ్యుడిషియల్ బ్యాక్లాగ్ అంటే కేసులు పెరిగిపోవడం, అక్యుములేషన్ ఆఫ్ ద కేసెస్ దట్ రిమైన్ పెండింగ్. అంటే కోర్టు రీజనబుల్ టైం ఫ్రేమ్ కన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు 2 నెలల్లో పూర్తవ్వాలని అనుకోండి. ఆ 2 నెలలు పూర్తి అవ్వక మునుపే 2 నెలలు దాటినప్పటికీ కూడా ఆ కేసు డిస్పోజ్ అవ్వకపోతే మనం దాన్ని అక్యుములేషన్ ఆఫ్ కేసెస్ జాబితాలో వేస్తాం. దీనివల్ల న్యాయపరమైనటువంటి అంశాలలో భాగంగా న్యాయం చేకూర్చడం అనేటటువంటిది ఆలస్యం అవుతుంది. దాన్ని జ్యుడిషియల్ బ్యాక్లాగ్ అని అంటారు. ఇది సుప్రీంకోర్టు లెవెల్లో ట్రెండ్స్ కనుక తీసుకుంటే సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు కలిపి దాదాపుగా మనకి ఉన్నటువంటి డేటా ప్రకారం సెప్టెంబర్ 2025కి 88,000 కేసులు ఉన్నాయి. డిస్పోజబుల్ రేటు అంటే ప్రతి సంవత్సరం ప్రతి నెలకి కూడా వచ్చిన కేసుల్లో 80% కేసుల్ని, అంటే డిస్టింక్షన్లోనే చాలా అద్భుతంగా సుప్రీంకోర్టు అనేటటువంటిది పాస్ చేస్తోంది, డిస్పోజ్ చేస్తోంది కేసెస్ని. అయినప్పటికీ ఒక 20% కేసులు మిగిలిపోతున్నాయి. సో యాన్యువల్ స్నాప్షాట్ కనుక మనం తీసుకుంటే 52,000 కేసులు ఫైల్ అయితే 46,000 కేసులు మాత్రమే డిస్పోజ్ అయ్యాయి. ఇంకా దాదాపుగా ఒక 6,000 కేసుల వరకు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు చూసుకుంటే 2023 నుంచి కూడా
ఫుల్ జడ్జ్ స్ట్రెంగ్త్తో హైకోర్టులు కూడా పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కూడా స్విఫ్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ హైకోర్టులలో చాలా ఎక్కువ వరకు కేసులు అనేటటువంటివి పేరుకుపోయి ఉన్నాయి. అలాగనే సిజేఐ రీనేమ్డ్ సమ్మర్ వెకేషన్ని పార్షియల్ వర్కింగ్ డేస్ అని కూడా చెప్పారు. ఈ మధ్యకాలంలో ఈవెన్ ఆన్లైన్లో కూడా కేసుల పరిష్కారం అనేటటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ ఈ కేసుల పెండెన్సీ అనేటటువంటిది జ్యుడిషియల్ బ్యాక్లాగ్ అనేటటువంటిది పెరుగుతుంది. సో ప్రస్తుతం ఈ పెండెన్సీలో మనం కనుక కరెంట్ స్టేటస్ కనుక చూస్తే జ్యుడిషియల్ పెండెన్సీ అనేటటువంటిది ఇట్స్ ఎ బిగ్ అన్రిజాల్వ్డ్ ఇష్యూ. ఇండియాలో పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది లోవర్ లెవెల్ ఆఫ్ ద కోర్ట్స్, అంటే హైకోర్టు కన్నా కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఈ సెషన్స్ కోర్ట్స్ ఇట్లాంటి వాటిల్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో రీజనల్ వేరియేషన్ అనేటటువంటిది కూడా ఉంది. ముఖ్యంగా బీహార్లో దాదాపుగా లోవర్ కోర్ట్స్లో కలుపుకొని 50 లక్షల పైచీలకు కేసులు ఉంటే ఉత్తరప్రదేశ్లో 60 లక్షల పైచీలకు కేసులు పెండింగ్లో ఉన్నాయట. సో అయితే 2010-2020 మధ్య అన్ని కోర్ట్స్లోని కూడా ప్రతి సంవత్సరానికి 2.8% చొప్పున సంవత్సరానికి ఈ కేసుల పెండెన్సీ అనేటటువంటిది పెరుగుతుంది. సో దీనివల్ల కుప్పలు తెప్పలుగా కొన్ని కోట్లలో, దాదాపుగా కోట్లలో పరిష్కారం ఉన్నటువంటి కేసులే 3-4 కోట్ల వరకు ఉంటాయట దేశం మొత్తం మీద. సో సుప్రీంకోర్టు ఇప్పుడు కనుక కొత్త కేసులు ఫైల్ చేయకుండా ఉన్న కేసుల్ని పరిష్కరించమంటే సంవత్సరం మీద 3 నెలలు పడుతుంది. హైకోర్టులో అయితే 3 సంవత్సరాలు, సబార్డినేట్ కోర్ట్స్లో అయితే 3 సంవత్సరాలు, అదే ట్రిబ్యునల్స్ అండ్ అదర్ కోర్ట్స్లో కూడా ఇట్లాంటివే జరుగుతున్నాయి. బట్ అక్కడ కూడా టైం తీసుకుంటారట. సో 2020 కల్లా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దగ్గర అయితే మనకి 21,000 కేసులు ఉన్నాయి. అంటే లా ట్రిబ్యునల్స్లో కూడా మనకి కేసెస్ పెండింగ్ అనేటటువంటి వ్యవహారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కోర్ట్ ఆ కోర్ట్ అని అన్ని కోర్టుల్లోని పెండింగ్ ఆఫ్ కేసెస్, పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటటువంటి ఉంటున్నాయి. దీనికి గల కారణాలు, ఒకటి కోర్ట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. అంటే ఎప్పుడో పాత భవనాలు, ఎప్పుడో కట్టినటువంటి భవనాలు, అలాగే జడ్జెస్, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్స్ అనే అనుకోకూడదు. డిస్పోజబుల్లో మనకి ఈ డిజిటల్ థింగ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఈవెన్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఫర్ జ్యుడిషియరీ అనేటటువంటి తక్కువగా ఉండడం. ఎందుకంటే మనకి 1987లో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి 50 జడ్జిలను పెట్టాలని చెప్పింది. ప్రతి 10 లక్షల మందికి 50 జడ్జిలు ఉండాలని చెప్పింది. ఈ రికమెండేషన్ మనం ఏం ఫుల్గా పాటించట్లా. 1987లో వచ్చినటువంటి రికమెండేషన్. అట్లానే కేసెస్ తాలూకా కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండడం, అట్లాగనే ప్రొసీజరల్ డిలేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఎఫ్ఐఆర్ కడతారు పోలీసులు, దాని ఇన్వెస్టిగేషన్ చాలా లేట్ చేసేస్తుంటారు. సో అట్లానే ఛార్జ్ షీట్ వేయడానికి ఒక 6-7 నెలలు తీసుకుంటూ ఉంటారు. అది మళ్ళీ కోర్టులో మళ్ళీ పెండింగ్ పడుతుంటుంది. నెక్స్ట్ డివిజన్ బెంచ్కి పోతారు, హైకోర్టు తీర్పిస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి. ఈ ప్రొసీజరల్ డిలేస్ అనేటటువంటివి ఎక్కువ ఉంటున్నాయి. అలాగే కోర్టు ఆర్డర్స్ని కూడా వీక్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం అనేటటువంటిది మరొక సమస్య. అలాగే జనాలకి లీగల్ అవేర్నెస్ పెరగడం వల్ల ఏ అన్యాయం జరిగినా కూడా కోర్టు మెట్లు ఎక్కేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీని తాలూకా ప్రభావం ఎట్లా ఉంటుందంటే, మనం న్యాయం అనేటటువంటి దాన్ని అందించడంలో కొంత డిలే జరగచ్చు. అలాగే జస్టిస్ క్వాలిటీ, అంటే మనము త్వరితగతిన కేసులు పరిష్కరించి న్యాయాన్ని అందించడంలో జాప్యం జరగడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే కోర్ట్స్ మీద బర్డెన్ పడుతుంది, జనాలకు కూడా ఈ లీగల్ సిస్టమ్ మీద ఉన్నటువంటి భరోసా తగ్గుతుంది. అలాగే లిటిగెంట్స్కి ఫినాన్షియల్ బర్డెన్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు ఈ లాయర్లని వీళ్ళని కూడా ఎక్కువగా మేపవలసి వస్తుంది. అట్లానే విక్టిమ్స్ అండ్ విట్నెసెస్కి ఇంజస్టిస్ జరిగే అవకాశం ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడు, 15 సంవత్సరాలు అయినా కూడా వీడికి కేసు తెలియదు, ఈలోపు వీడు చచ్చిపోతాడు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగనే ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ముఖ్యంగా కంపెనీ లాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో, కంపెనీ చట్టం, నేషనల్ లా కంపెనీ లా ట్రిబ్యునల్, సో దీనివల్ల బిజినెసెస్ చాలా వరకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం పరిష్కరించి ఖచ్చితంగా తెస్తేనే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేటటువంటి ఆ పదాన్ని తీసేసి జస్టిస్ అనేటటువంటి దాన్ని త్వరితగతిన అందించేటటువంటి పరిష్కారం దొరుకుతుంది అనమాట. వెరీ స్మాల్ ఇష్యూ బట్ ఇంపార్టెంట్ ఇష్యూ. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, దయచేసి మీ సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే జ్యుడిషియల్ పెండెన్సీ ఈజ్ నాట్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ నెంబర్స్ బట్ స్ట్రక్చరల్ ఛాలెంజ్ ఎఫెక్టింగ్ యాక్సెస్ టు జస్టిస్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో ఈ క్వశ్చన్ 200 పదాల్లో రాయండి. వెరీ ఈజీ టాపిక్ ఈరోజు, వితౌట్ వేస్టింగ్ టైం మీకు ఇచ్చాను. విత్ అ న్యూ టాపిక్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో థ్యాంక్ యూ, విల్ మీట్ టుమారో.